మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. అజ్జకార ఆడోళ్ళు ఓలన్న ఉంటే ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయకూరి. ఒకవేళ పుసుకున్న చూసిరనుకో మారే ప్రయత్నం చేయండి. అక్రమ సంబంధానికి అడ్డొస్తుండు మొగడని ఒంటి మీద ఉన్న నగలని 4,59,000 రూపాయలకు కుదబెట్టి చూడు ఈమె కథ. 4,59,000 రూపాయలకు కుదబెట్టి కిరాయి మనుషులను మాట్లాడిపించి మొగడిని పెట్రోల్ పోసి తలగబెట్టించి ఆ తలగబడుతున్న సజీవ దహనం అవుతున్నప్పుడు అవిటి మొత్తం వీడియోలు తీసి చూపిస్తే ఆనందపడుకుంటూ ఉందంట ఒక అజ్జకారి పెళ్ళం. చూడు ఇటువంటి ఆడళ్ళు అసలుకు ఏమక్కరకుంటూ భూమి మీద నాకైతే అర్థమవుతలేదు. 5 లక్షల రూపాయలకు కిరాయికి మాట్లాడుకుందంట. నా మొగని చంపుతారా అని అడిగిందంట. సంపతం ఎంత ఖర్చు పెడతామంటే ఎంతైనా పెడతామంటే ఎంత పెడతా చెప్పంటే ఒక 5 లక్షల వరకు ఇస్తా అని చెప్పిందంట. 5 లక్షలకు అయితే సంపతం చెప్పిరట. మళ్ళీ ఈమెకు సాబ్దారి చేసినోడు అనుకుంటారు. సొంతం ఈమె తమ్ముడేనట. ఈమె తమ్ముడే. ఆడెంత సిగ్గి తప్పినోడు చూడు రే. అక్క సొంతం అక్క మొగని కాకుండా ఇంకొన్ని ఉంచుకున్న సంగతి తెలిసి కూడా బావని చంపుతందుకు సహకరించిండంటే గిసవంటి బాడకావు తమ్ముడు భూమి మీద ఉండడం అవసరం అనుల్లా? ఎవడన్నా గట్నే మనోళ్ళు ఏమైనా గిసోని పని చేస్తే గట్టగా అక్క గిట్లా బతికే ఉపాయం చెప్తాడు, సంసారం బాగుపడే ఉపాయం చెప్తాడు. అన్నదమ్ములోలన్న ఉంటే ఈ బాడకావు ఏం చేసిండు? ఏం కాదు అక్క, నువ్వు ఇంకొని ఉంచుకో, బావ అడ్డొస్తుడు, బావని చంపేసి అని చెప్పిండట. ఇసమంటి బామ్మారిది ఉంటుండొచ్చునా ఓలికన్నా? ఇసమంటి అన్నదమ్ములు ఓలికన్నా ఉంటుండొచ్చునా? ఇంత దారుణం తయారయ్యారు చూడరి. 5 లక్షల రూపాయలు కుదిర్చుకొని 4,59,000 రూపాయలు ఫస్ట్ బ్యాన్ కట్టి ఇంకా 41,000 రూపాయలు ఏముంటుంది కదా, ఆ 41,000 రూపాయలు మళ్ళీ చంపినాక నాకు వీడియో చూపించినాక ఇస్తా, అడ్జస్ట్ కాలే పైసలు అవి కూడా ఇస్తా అని చెప్పిందంట. చూడురి ఏడ జరిగింది ముచ్చట అంటే వరంగల్ దగ్గర అంట. వరంగల్లో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుపారి గ్యాంగ్తో భర్తను హత్య చేయించిన భార్య, 5 లక్షలకు ఒప్పందం, సహకరించిన ప్రియుడు సోదరుడు. ప్రియుడు అంటే సహకరిస్తాడు ఎట్టబడి, ఎందుకంటే మొగడు చచ్చిపోతే ఈయనకి దారి సాపుంటుందిగా వస్తందుకు పోతందుకు. మరి ప్రియుడు అంటే సహకరిస్తాడు కానీ తమ్ముడు అన్నో సోదరుడు అని ఇచ్చిండు. ఈడట సహకరించవచ్చు సన్నాసిగాడు కాకుంటే. మద్యం తాగించి కొట్టి పెట్రోల్ పోసి తగలబెట్టిన గ్యాంగు బిగ్గర తాపించినట్ట మొగనికి. బిగ్గర తాపించి బీర్సీస తీసుకొని ఒక్కటే పెట్టు పెట్టినట్ట తలకాయ మీదంగా. ఒక్క పెట్టు పెట్టంగానే అట్నే అడ్డం పడ్డాడంట. అట్నే అడ్డం పడంగానే ఎమ్మడి కొనమైన పెట్రోల్ పోతాప్పుడు ముందుగానే ప్లాన్ వేసుకొని పోయారు కదా, పెట్రోల్ తీసుకొని పోయారంట. ఆ పెట్రోల్ మొత్తం ఆయన మీద పోసి అగిపుల్ల గీరి వేసి మంట మంతుంటే ఆయన బతుకుండగానే ఆయన పై కిందికి ఎగురుతుంటే మొత్తం వీడియోని తీసిరంట. వీడియోని తీసి చంపిన నీ మొగ నీకు చూడు, నీ మొగ ఎట్ట ఎగురుతున్నా చూడు అంటే చూసుకుంటూ ఆనందపడుతుందంట ఈ అజకారి మొఖంది. దీని పెళ్ళం అంటారులా. మొగడు దేనికి అడ్డుపడ్డాడు? అక్రమ సంబంధం పెట్టుకుంటే అడ్డుపడ్డాడు. నువ్వేం ఆయమన్నా పని చేస్తుంటే అడ్డుపడలే. మరి ఏ మొగడైనా తాళి కట్టిన మొగడు పెళ్ళం ఇంకొని ఉంచుకుంటే అడ్డుపడడా? అడ్డుపడతారా పడడా? ఇద్దరు పిల్లలు మళ్ళీ వీళ్ళకి 2 పిల్లలు ఉండంగా అదే ఊరికి సంబంధించిన వాడు అదే ఊరిలో అంటే ఇంకోరికి మరిగిందంట ఈ అచ్చమైన అదే ఊరిలో ఇంకోనికి ఉంచుకుంటే ఏం మొగడైనా కానీ ఇది తప్పని చెప్పడానుల్లా. తప్పని చెప్పినందుకు సజీవ దహనం చేసింది మొగడిని. చూడురి ఇటువంటి ఆడోళ్ళు ఉన్నారు పాడైపోను. ఏమక్కర కూర్చున్నావురా ఈ భూమి మీద ఈ మగ పుట్టుబడి అనుకుంటారేమో రానున్న రోజులలో పోరగాలు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సుపారి గ్యాంగ్తో భర్తను చంపించింది ఓ మహిళ. ఇందుకు తన ప్రియుడు సోదరుడు సహకారాన్ని తీసుకుందామే. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన మడికొండ సుమన్ భరత్ అంట. భర్త పేరు మడికొండ సుమన్ భరత్. 2012లో లావణ్యను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. పరకాలకే చెందిన ఇమ్మడి నరేష్ అనే వ్యక్తితో లావణ్యకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త తర్వాత ఏమవుతుంది? పరిచయం పోయి చిన్నగా సోపత అవుతుంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది భర్తకు తెలియడంతో రోజు మద్యం తాగొచ్చి లావణ్యను కొట్టేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేని లావణ్య ఎంత డబ్బైనా పర్వాలేదు తన భర్తను చంపాలని ప్రియుడు నరేష్కు తమ్ముడు పెండల రాజు అంట. తమ్ముడి పేరు పెండల రాజు అంట. ఈయన పెండమ్మకం ఈయన పేరు తగ్గట్టే ఉంది పెండల రాజుకు చెప్పిందంట. ఆ ఇద్దరు తమకు పరిచయం ఉన్న ములుగు జిల్లా గోవిందరావు మండలానికి చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లు బుక్య నరేష్లను కలిశారు. సుమన్ భరత్ను హత్య చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడంతో వారు అంగీకరించారు.
లావణ్య బంగారం కుదబెట్టి 4,59,000 రూపాయలు నరేష్ రాజుతో వెంకటేశ్వర్లకు పంపించింది. అంటే ఉంచుకున్నతో తమ్మితోటి వెంకటేశ్వర్ అంటోనికి ఇచ్చిందట. ఈ నెల 3 తారీఖున భరత్కు మద్యం డబ్బులు ఆశ చూపించి వెంకటేశ్వర్లు నరేష్ గోవిందరావుపేటకు పిలిపించుకున్నారు. ఈ నెల 3 తారీఖున భరత్కు మద్యం డబ్బులు ఆశ చూపించారంట. వెంకటేశ్వర్లు నరేష్ గోవిందరావుపేటకు పిలిపించుకున్నారు. వెంకటేశ్వర్లు వ్యవసాయ భూమి వద్ద భరత్కు మద్యం తాగించి నడవలేని స్థితిలో ఉన్న అతడి తలపై బీర్ సీసాతో కొట్టగా కింద పడిపోయాడు. వెంటనే ముందు తెచ్చుకున్న పెట్రోల్తో అతడి ఒంటిపై పోసి నిప్పండించారు. ఆ మంటల్లో భర్త సజీవ దహనమయ్యాడు. ఆ దృశ్యాలు ఫోన్లో వాళ్ళు వీడియోలు తీశారు. అనంతరం మృతదేహ అవశేషాలను కూడా పక్కనే ఉన్న దయ్యాల వాగులో పడేసి మరుసటి రోజు లావణ్య పెండలరాజు ములుగుకు రాగా వారికి ఆ వీడియో చూపించారు. అనంతరం ఒప్పందం ప్రకారంగా మిగతా 41,000 రూపాయలు కూడా ఆయనకి ఇచ్చారంటే ఇక షీ దులుపుకాయ నాకు కావాల్సిన పని నాకు చేసినావు, నీ 5 లక్షల రూపాయలు నీకు ముట్టినాయి, ఇక వెళ్ళిపో అని చెప్పారట. వెళ్ళిపో అని చెప్తే మరి మొగడు ఇంకా రాకపోయా అని నటించాలి కదా. ఆడ ఇంక నటిస్తున్నట్ట కానీ కేర్లెస్గా కూర్చుందంట. తండ్రికి ఈ చచ్చిపోయిన ఆయన సుమన్ భరత్ అంటే ఆయన తండ్రికి అనుమానం వస్తుందంట. నా కొడుకు ఇంకా రాకపోయా ఎక్కడ అనుకొని ఆమె కాయ చూస్తుంటే ఆమె మొత్తం అదో రకంగా చూస్తుందట. అమ్మ నా కొడుకునేమో చేసింది ఇది అనుకొని చక్కగా పోలీసు వాళ్ళకి అడిగిపోయినట. సార్ నా కొడుకు గిరిగిరి సంగతి సార్, ఈమెతోటి ఎప్పుడు పంచాయతీ పెట్టుకుంటాడు, నా కొడలే ఏమో చేసినట్టు సార్ జర మీ కాలు మొత్తం ఎట్లా చేసి నా కొడుకుని వచ్చియారా అని పోలీసు వాళ్ళకి అడిగిపోయినట. ఈ పోలీసు వాళ్ళు రంగంలో దిగారు. పోలీసు వాళ్ళు రంగంలో దిగంగానే ఇంట్లోకి అడుగు పెట్టంగానే ఏమో చిన్నపాటి బెదిరిందంట. దొంగలు ఎంత బెదిరితే పోలీసు వాళ్ళకి అంత ఊపు వస్తుంది. ఈమె బెదిరుతామంటే వాళ్ళు ముందరికే పోతురట. చెప్పు ఎట్టేట సంగతి ఏం కథ అంటే, నేను ఇదే ఊళ్ళో నరేష్ అంటోని ఉంచుకున్నా సార్. ఇక ఉంచుకున్న సంగతి నా మొగని తెలిసింది. నా మొగని తెలిసినాక ఏం చేస్తున్నా, రోజు బిగ్గర తాగుతుని వచ్చి కొడుతుండు. మరి ఇప్పుడు ఈయన తాగడానికి కారణం ఏంది, కొట్టడానికి కారణం ఏంది? ఇవి ఉంచుకుంటున్నాయి కదా. ఉంచుకుంటే నా మొగడు వచ్చి కొడుతుండు. ఇక అందుకోసమని ఎట్లా చేసి ఈయన చంపాలనుకొని నేను ఉంచుకున్న దగ్గర పోయి చెప్పిన. ఆ ఉంచుకున్నాడు నా తమ్ముడు అందరం కలిసి ముగ్గురం కలిసి ఇంకిద్దరిని కూలి మాస్టర్ మాట్లాడుకున్నాం, 5 లక్షల కాడికి వేసేసినాం సార్ అని చెప్పిందట. ఇంకా చూడరు కథ. గిట్ట పాడయ్యారు మీరు, నాశనం అయిపోను. నీకు ఉంచుకున్న తోడిపోబుద్దు ఉంటే సప్పుడు చేయకుండా పిల్లలు నాన్న మీద తీసిపెట్టిపోతే ఆడు చదువుకును కదా. ఈ సుమన్ భారత్ అంటోడు చదువుకును కదా ఎట్నో ఒక దగ్గరగా. గది లేదు, మొగని చంపితేనే కన్ను చల్లబడతాయి అని ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి 4,59,000 రూపాయలకు కుదబెట్టి 41,000 రూపాయలు మళ్ళీ అప్పు చేసుకొని వచ్చి మొత్తం 5 లక్షల కాడికి మొగని చంపించి చచ్చిపోతుంటే వీడియోని చూసి ఆనందించినవంటే నిన్ను ఆడి మనిషి అనాలన్నా గాడిద అనాలన్నా చెప్పు. ఇక ఏమంటారు ప్రజలారా గిసంటే దాన్ని? ఎంత కాడికి తిట్టాలన్నా కానీ నిజంగా అసలుకు మాటలు వస్తలేవు ఏమని. కానీ ఏ మాట అన్నా కానీ తక్కువనే ఏమని, గిసబోయింటి మాట అన్నా కూడా తక్కువనే. గిసబోయింటి ఆ జకారోలు తగినాక ఏ మొగడు బతాడు చెప్పురు. ఇక మొగడు అన్నప్పుడు అడగడా అనులా, నువ్వు రంగుతనం చేస్తుంటే ఇంకొని ఉంచుకున్న సంగతి మొగని తెలిసినప్పుడు మొగడు అంటాడు అడగడా, నువ్వు పలానంతుడు ఏమెక్కడికి మాట్లాడుతున్నావు అని అడగకుట్టాడు. మొగడు ఎట్లా అవుతాడు? గింత అధ్వానానికి తయారై పాడైతే రానున్న రోజులల్లా పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఒక్కొక్కరికి ఉచ్చబడే కాలం ఉంది. ఎట్లా చేసుకొని పాడైతే చెప్పి, ఒకవేళ మీకు మొగడు నచ్చలే, 2 పిల్లలు పుట్టినాక మొగడు నచ్చకుంటే ఇచ్చిపెట్టి పత్త లేకుంటే ఆయన తీసుకొని వెళ్ళిపోతాం, ఏటన్నా ఒక దిగిపోతామే. ఆడన బతికిపోవు కదా, ఉత్తపోయినానికి కాని చంపిస్తేవి. ఇప్పుడు బంగారం బాయే, పైసలు బాయే, ఆడు ఉంచుంటో ఖర్చు పెట్టుండో పైసలు బాయే, పోతివి నువ్వు నీ తమ్ముడు, ఆడ ఇంకిద్దరు నీకు ఉంచుకున్నోడు, మళ్ళీ పోతే చంపినోళ్ళు అందరు కలిసిపోయి ఊసలు లెక్క పెట్టబడితే ఇప్పుడు ఏం సంపాదించినట్టు ఏం సాధించినట్టు వీళ్ళంతా. ముఖ్యంగా ఇంట్లో ఈ పెండలరాజు అంటోనికి నిజంగా సిగ్గిశరం లేదు. సొంతం అక్కనో చెల్లెనో ఇంకోనికి మరిగితే ఏ అన్న అయినా కానీ ఏం కాదు పో అని తర్వాత దగ్గర గొల్లెంకా వాళ్ళు ఉంటుండు వస్తున్నాడన్నా ఈడున్నాడు. అలా అక్కనో చెల్లెనో వ్యభిచారం అన్నట్టు లెక్క ఇంకేం పడైందాము. కానీ ఇంకోని మరిగితే ఈడు గనవకావాలు ఉండే అంటే ఈయన తమ్ముడు అన్నో అని ఎట్లా అంటారు చెప్పురిగా. సో బట్టవాయి బాడకాలు తగినాక ఏ సంసారం ముందర పడుతుందిలా.